కులాన్ని నిర్మూలించాలని, కులతత్వాన్ని విడనాడాలని చాలామంది పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు. కానీ కుల రక్కసి నానాటికి పంజా విసురుతోందే తప్ప దాని విశృంఖలత్వం ఎక్కడా తగ్గుతున్నట్టు కనిపించడం లేదు. గొప్పవారి ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో అయితే కుల జాఢ్యం, కుల చాదస్తం ఇంకా బాగా కనిపిస్తాయంటారు. దాన్ని రూపుమాపడానికి కుల ధృవీకరణ సర్టిఫికెట్లు రద్దు చేయాలనే వాదన కూడా ఉంది. అన్ని ప్రభుత్వ పత్రాల్లో కులాన్ని సూచించే కాలం తీసేయాలనే వారు కూడా ఉన్నారు. మరోవైపు అలాంటి పెద్ద మనుషులే మళ్లీ రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేయాలంటారు. అయితే కుంభమేళాను సందర్శిస్తే మాత్రం ఎక్కడా ఆ ప్రస్తావనే కనిపించకపోవడం అదో పెద్ద అచీవ్మెంట్ కాదా? సనాతన ధర్మం చెబుతున్నది, కోరుకుంటున్నది ఇదే కదా. కులాల కట్టుబాటు సనాతన కాలం నుంచే ఉందా? కుంభమేళాలో అగ్రవర్ణమనే దురహంకారం కనిపిస్తోందా? అక్కడ కులజాడ్యం కనిపించకపోవటానికి కారణమేంటి? ప్రయాగ్రాజ్లో 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళా ఎప్పుడు మొదలైందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ పురాణకాలం నుంచే జరుగుతున్నట్టుగా మన పురాణాల ద్వారానే తెలుస్తోంది. ఇలాంటి సామూహిక వేడుకల ఉద్దేశాలు, పరమార్థాలు ఏంటి అనేది సనాతన హైందవ ధర్మం ఇప్పటికే అనేక సందర్భాల్లో వివరించింది. అయితే అతి ప్రాచీన యుగం నుంచి అత్యాధునిక కాలంలోకి మనిషి ప్రవేశించిన తొలినాళ్లలో లేని, మధ్యలోనే పుట్టుకొచ్చిన కులబీజాన్ని మాత్రం మనిషి తన స్వార్థపూరిత ప్రయోజనాల కోసం విపరీతంగా విచ్చలవిడిగా వాడుకుంటున్నాడు. ఈ మాటనే అందరూ చెబుతారు. కాని ఆచరణలో పాటించేవారు దాదాపు శూన్యం అంటే అతిశయోక్తి కాదేమో. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సామాజిక సంఘాలు ఇప్పుడు కుల ప్రస్తావన చేయకుండా పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డకు తనది ఏ కులమో తెలియకపోయినా మనిషి కాలం చేశాక పాడిమీద పడుకోబెట్టిన సందర్భంలో కులం అనేది విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కుంభమేళా జరుగుతున్న దరిమిలా ఈ కుల ప్రస్తావన మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో ఎక్కడ చూసినా సాధుసంతులే కనిపిస్తున్నారు. త్రివేణీ సంగమం ఒడ్డున ఎటు చూసినా కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులే దర్శనమిస్తున్నారు. మరోవైపు దూరం నుంచి చూస్తే ఎర్రని సాల్తీలపై నల్లని పాముల్లాగా చుట్టలు చుట్టుకున్న జటలే కనిపిస్తున్నాయి. ఇలా ఎరుపు, నలుపు రంగు సముద్రాలను తలపిస్తున్న సాధువులు, వారి ఒంటిమీద పెద్దగా ఆచ్ఛాదన లేని వినూత్నమైన సాంప్రదాయ ఒరవడి ఓ సరికొత్త ప్రపంచానికి ఆనవాళ్లులా కనిపిస్తోంది అంటున్నారు సామాజిక శ్రేయోభిలాషులు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని కాస్త జూమ్ చేసి చూస్తే ఏ సాధువు ఏ కులం, ఏ సాధువు వర్ణమేంటి, ఏ అఘోరా తల్లిదండ్రుల నేపథ్యం ఎలాంటిది, వారి సాంప్రదాయాలేంటి, వారి సర్టిఫికెట్లలో అలాంటి కాలం ఏదైనా ఉంటుందా? ఇప్పుడిదే అంశం ఆసక్తికరమైన చర్చగా మారుతోంది. నిజమే, కులం అనేది ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. ఒక్క భారత్నే కాదు, ఈ ప్రపంచాన్నే శాసిస్తోంది అన్నా తప్పేమీ కాదేమో. భారతదేశంలో కులముండవచ్చు, కులాల్లో హెచ్చుతగ్గులూ ఉండొచ్చు. ఒక్కో సమాజానికి ఒక్కో రకమైన సాంప్రదాయాలతో తన ప్రత్యేకమైన ఉనికిని కాపాడుకుంటూ ఉండొచ్చు. ఆయా పరిధుల్లోకి ఎవ్వరినీ రానివ్వరు కావచ్చు. అయితే వారందరూ సనాతన హిందూ ధర్మంలోని బిందువులేనని అందరూ అంగీకరిస్తారు. ఆయా పుణ్యక్షేత్రాల్లో జరిగే జాతరల నుంచి ప్రయాగ్రాజ్ వంటి చోట్ల జరిగే మహాకుంభమేళా వరకు జరిగే సామూహిక వేడుకల్లో అంతా కలిసే పాల్గొంటారు. అక్కడ ఎవ్వరికీ కుల ప్రస్తావన రాదు అంటే అతిశయోక్తి కాదు. అయితే సనాతన ధర్మస్ఫూర్తికి విరుద్ధంగా ప్రపంచంలో జాతుల వైరం మాత్రం స్వైర విహారం చేస్తోంది. మతాలు పరిమితంగానే ఉండొచ్చు, కాని ఆయా మతాల్లో జాతుల పేరిట కత్తులు విచ్చుకుంటున్నాయి. ఇస్లాంలో చూస్తే షియాలు, సున్నీల గొడవతో ప్రపంచమంతా ఎంత తీవ్రంగా వ్యాకులత పడుతోందో అర్థం చేసుకోవాల్సిందే. అటు క్రిస్టియానిటీలో చూసినా క్యాథలిక్కులను తీవ్రంగా నిరసించే ప్రొటెస్టెంట్ల వర్గాన్ని చూడొచ్చు. ఈ హెచ్చుతగ్గుల భేదాలు దాదాపు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నాయి. ఆయా భేదాలను వారు అధిగమించలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలోనే కుంభమేళాలో కనిపిస్తున్న దృశ్యం మరోసారి చర్చకు దారితీస్తోంది. మనిషి పుట్టుకలో కులం లేనట్టే సాధువుల్లో కలిశాక కులం అనేది ఉండదు. అది శాశ్వతంగా సమాధి అయిపోతుంది. మామూలు మనిషి సన్యాసి అయిన తర్వాత తల్లిదండ్రులతోనే సంబంధాలు తెగిపోతాయి. అప్పట్నుంచి అతను సమాజానికి చెందిన వ్యక్తిగా మారిపోతాడు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రత్యేకమైన సాంప్రదాయాలు అంటూ ఏమీ ఉండవు.
అందుకే అతను ఈ సమాజానికి చెందిన ఆస్తిగా మారిపోతాడు. సమాజంలోని అన్ని వర్గాల ఆస్తిగా తయారవుతాడు. సనాతన ధర్మ సాంప్రదాయానికి ప్రతినిధిగా అవతరిస్తాడు. అందుకే కుంభమేళా అనేది కులాలకు అతీతంగా కనిపిస్తుంది అంటున్నారు అనేక మంది నాగసాధువులు, ఇతర సాంప్రదాయాలకు చెందిన నిపుణులు. అయితే మరి హిందూ సమాజంలో కులం లేదా? కులం తాలూకు విషపు కోరలకే కదా ఆనాడు కర్ణుడు జీవితాంతం సూతపుత్రుడిగా ఉండిపోవాల్సి వచ్చింది. అసలీ కుల వ్యవస్థ ఎక్కడ ఎలా మొదలైందో తాను కూడా చెప్పలేనని, కాని అది సమాజాన్ని తొలుస్తున్న చీడపురుగు అని భీష్మాచార్యుడు కూడా ఒకంత బాధపడ్డాడు కదా. అంతేకాదు, త్రేతాయుగంలో కూడా ఆటవిక తెగలు, శంభూకుడి వంటి దిగువ జాతివారు కూడా ఉన్నారు కదా. వారు ఎదుర్కొన్న వివక్ష కూడా నిజమేననే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. మరి సనాతనంలో లేని ఈ కులతత్వం ఇంతలా ఎందుకు వేళ్లుణుకుపోయింది అన్న ప్రశ్నే ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తోంది. కుంభమేళాలో కనిపిస్తున్న దృశ్యాన్ని బట్టి మధ్యలో వచ్చిన కులాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటున్నారు హైందవ ధర్మ సిద్ధాంతులు. కుంభమేళా అనేది సనాతన ధర్మానికి ఒక అచ్చమైన అద్దంలాంటిదని అనేక మంది పండితులు అభివర్ణిస్తున్నారు. సనాతన ధర్మంలో కులం లేదని, హిందువులు తొలుత వర్ణాశ్రమ ధర్మాన్నే పాటించారని పండితులు చెబుతారు. వర్ణాశ్రమంలో 4 తరగతులు మాత్రమే ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవి ఆ 4 వర్ణాలు. ఆ తర్వాత సమాజం విస్తరిస్తున్న కొద్దీ, అవసరాలు పెరుగుతున్న కొద్దీ, కుటుంబాలు దూరతీరాలకు పోయి వలసలు ఏర్పడిన కొద్దీ పాత పనులు పోగొట్టుకోవాల్సి వచ్చింది లేదా కోల్పోవాల్సి వచ్చింది. అక్కడి సామాజిక అవసరాల మేరకు కొత్త వృత్తుల్లోకి ఒదిగిపోవాల్సి వచ్చింది అంటారు నిపుణులు. ఆయా వృత్తులే రాను రాను కులాలుగా స్థిరపడ్డాయంటారు. భారత్ను ముస్లింలు, బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో అంతకు ముందులేని కొత్త కులాలు అనేకం పురుడు పోసుకున్నాయని అంటారు. అందుకు ఉదాహరణలు కూడా చాలా చెబుతారు. సింధు నాగరికత కాలంలో లేని కొన్ని కులాలు ఇస్లామిక్ రాజుల పరిపాలనలో పురుడు పోసుకున్నాయని అంటారు. పారిశుద్ధ్యాన్ని పనిగా చేపట్టిన వారు ఇప్పుడు ఒక కులంగా ఏర్పడ్డారని, అయితే వారు మతం మార్చుకోకపోవటం వల్లే వారి ఇళ్లల్లో పని చేయించుకునే ఉద్దేశంతో పారిశుద్ధ్య కులాన్ని వారు సృష్టించి వారి అవసరాల కోసం ఉద్యోగాలిచ్చారని చెబుతారు. ఇప్పుడు అలాంటి ఓ వర్గమే తమ కులంగా చెప్పుకోవాల్సి వస్తూ ఉండటాన్ని నిపుణులు ఉదహరిస్తున్నారు. అయితే సనాతన ధర్మంలో ఉన్న వర్ణాశ్రమ పద్ధతి ఇప్పుడు కులరూపం తీసుకున్నంత జటిలంగా అయితే లేదంటారు. ఆ 4 వర్ణాలు తరగతులే తప్ప మనిషిని ఎదగకుండా చేసే కుల వ్యవస్థ కాదనే అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్నట్టు చతుర్వర్ణాలు తానే సృష్టించిన మనుషుల్లోని గుణ కర్మలను బట్టి వేర్వేరు తరగతులుగా ఉంటారు అనేదే ఇప్పుడు కుంభమేళాలో కనిపిస్తున్న దృశ్యానికి ఓ సజీవ ఉదాహరణగా పేర్కొంటున్నారు. మనిషిలోని గుణాన్ని బట్టి మాత్రమే కాకుండా చేసే పనిని బట్టే ఆనాడు వర్ణ వ్యవస్థ ఉంది అనేది కృష్ణ పరమాత్మ చెప్పిన సామాజిక సత్యం. అయితే విచిత్రంగా ఇప్పుడు అదే కృష్ణుణ్ణి అనుసరించే చాలా సమాజాలు కూడా ఆయన చెప్పిన సత్యాన్ని అర్థం చేసుకోకుండా కుల జాడ్యం ప్రదర్శిస్తూ ఉండటం ఒక విషాదమని చెబుతున్నారు పండితులు. మొత్తానికి ఎలా చూసుకున్నా కులం అనేది సనాతన సమాజంలో లేదు అనేది నిర్వివాదాంశం. ఆ సనాతన సమాజానికి శాశ్వతమైన నకలుగా కనిపిస్తున్న నేటి కుంభమేళాలో ఎక్కడా కులంగానీ, కులం తాలూకు ప్రాముఖ్యతలుగానీ లేవు అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ప్రయాగ్రాజ్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున ఉచిత భోజన వసతి నిర్వహిస్తూ ఉండటమే అందుకు ఒక తిరుగులేని ఉదాహరణ. కుంభమేళాకు వచ్చిన భక్తుల కోసం ఉద్దేశించిన ఆ భోజనశాలల్లో ఎవరి కులాన్ని తెలుసుకోకుండానే భోజనం చేయించి పంపిస్తున్నారు. అక్కడ పనిచేస్తున్నవారు కూడా ఫలానా కులానికే చెందినవారు అనే సాంప్రదాయం ఇస్కాన్లో ఎప్పుడూ కనిపించదు. సనాతన ధర్మాన్ని ఆలింగనం చేసుకుని కుంభమేళాను దర్శించే ప్రతి ఒక్కరూ అక్కడ సనాతన ధర్మానికి వారసులే తప్ప ఆయా కులాలకు కాదు అనేది ఇక్కడ కనిపిస్తున్న దృశ్యంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.